నమస్కారం, వెల్కమ్ టు AH9 న్యూస్. ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డులో మైల్ స్టోన్ యూత్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి బాధ్యత ఎంతో కీలకమని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా రక్తదానంలో పాల్గొన్నారు. 30 సార్లు రక్తదానం చేసి ఎంతో మందికి ఆరోగ్యంలో ఆసరాగా నిలిచిన దన్నోజు వీరేష్ ఈ రోజు రక్తదానం చేశారు. ఇలాంటి కార్యక్రమం చేయడంలో ఎంతో ఆనందంగా ఉందని మైల్ స్టోన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి నరేష్ తెలిపారు. AH9 న్యూస్ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మైల్ స్టోన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే స్వాతంత్ర దినోత్సవ సంబరాలు పురస్కరించుకొని మైల్ స్టోన్ యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం పాలమూరు బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను నగర యువకులు, యూత్ మెంబర్స్ పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. సుమారుగా 100 యూనిట్ల రక్తం దాకా ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఇందులో 30 సార్లు 50 సార్లు బ్లడ్ ఇచ్చిన వ్యక్తులు కూడా వచ్చేసి మా యొక్క యూత్ దగ్గర రక్తదానం చేయడం మాకు చాలా సంతోషనీయకరం. వారు ఈ సమాజానికి ఆదర్శవంతులు, ఆదర్శనీయులు. 30 సార్లు రక్తం ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఆ రక్తాన్ని ఎంతోమందికి జీవనదానంగా ఆ రక్తం ఉపయోగపడి ఉంటుంది. వ్యక్తులకు సమాజంలో మానవ సేవే మాధవ సేవ అని నమ్మే మొట్టమొదటి యూత్ మా మైల్ స్టోన్ యూత్. అందుకోసం మైల్ స్టోన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 8వ సంవత్సరం. సో ఈ విధంగా మా యొక్క ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న మిగతా యూత్ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని మేము